సో ఫార్ మనం ఎగ్జామ్షన్స్ లో ఏ సెక్షన్స్ చూసాం అనేది ఒకసారి మాట్లాడుకుందామా. సో ఎగ్జామ్షన్స్ లో ఏ సెక్షన్స్ చూసామమ్మా? 10(5) చూసాం, తర్వాత 10(13)A చూసాం. 10(5) ఏంటి? లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్ ఆర్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. తర్వాత 10(13)A హౌస్ రెంటల్ అలవెన్స్. తర్వాత సెక్షన్ 10(10) గ్రాట్యుటీ. తర్వాత 10(10)A పెన్షన్. ఓకే, తర్వాత 10(10)AA లీవ్ సాలరీ. తర్వాత 10(10)B రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్. తర్వాత 10(10)C వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ఓకే, అంతేనమ్మా? ఇక్కడ వరకే కదా మనం చూసాం. నెక్స్ట్ మనం ప్రావిడెంట్ ఫండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందామమ్మా. మా ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలని చెప్పేసి చెప్పుకున్నామా మనం? స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే, అలాగే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, తర్వాత అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. ఇలా ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఎస్ ఆర్ నో? సో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎవరికి వస్తుందమ్మా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మనకు వచ్చే పేమెంట్ చేసేది ప్రావిడెంట్ ఫండ్ ఏమంటాం? స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే తనకి ప్రావిడెంట్ ఫండ్ అంటూ లంసమ్ అమౌంట్. ఇప్పుడు మనం ప్రొఫెషనల్స్ అమ్మా, ఇక్కడ మనం ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లో లేము. సో అలాంటప్పుడు మనం లంసమ్ అమౌంట్, మనకి ఒక రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఉంటది కదా, మనం ఒక రిటైర్మెంట్ ఏజ్ పెట్టుకుంటాం కదమ్మా. ఆ ఏజ్ తర్వాత మనం కష్టపడాలనుకోం కదా. సో కష్టపడదామన్నా కష్టపడలేము. అందుకోసం చెప్పేసి నా సర్టెన్ ఏజ్ తర్వాత నాకు లంసమ్ అమౌంట్ కావాలని చెప్పేసి మనం అనుకున్నామంట. సో అలా లంసమ్ అమౌంట్ కావాలి అని చెప్పేసి కనుక మనం అనుకున్నట్లయితే అక్కడ లంసమ్ అమౌంట్ రావడం కోసం ముందుగానే నేను ఏం చేసుకోవచ్చు? ఎవ్రీ ఇయర్ నేను కష్టపడుతున్నంత కాలం కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో అలా కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నట్లయితే దాన్ని ఏమంటారమ్మా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే, సో తర్వాత రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయరే ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తూ, ఎంప్లాయరే ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తూ కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్ అప్రూవల్ కనుక తీసుకున్నట్టయితే, కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్ అప్రూవల్ కనుక తీసుకుంటున్నట్లయితే, కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్ అప్రూవల్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఏమంటామమ్మా? రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. సార్ అలా రికగ్నిషన్ లేదు అనుకుంటే కనుక అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనమ్మా? రైట్. సో రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి మనం డిఫరెన్స్ కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే కనుక, సో అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూషన్ టైంలో ట్యాక్స్ చేయము. ఏం చేయమ్మా? కాంట్రిబ్యూషన్ టైంలో నో ట్యాక్స్. ఓకే, ఎప్పుడు ట్యాక్స్ చేస్తాము? విత్డ్రావల్ టైంలో. సార్ ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ లాంటిదేనా? నార్మల్ బ్యాంక్ అకౌంట్ లాంటిదేనా? ఇప్పుడు మీకు వచ్చే డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో దాచుకుంటారు కదమ్మా, అలాగే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో దాచుకోవడమే కదా ఇక్కడ కూడా. ఎస్ ఆర్ నో? సో అలా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో మనం కనుక డబ్బులు దాచుకుంటున్నట్లయితే మనకి ఏమొస్తుందమ్మా? ఇంట్రెస్ట్ వస్తుందా? అంటే టోటల్ గా ఇక్కడ మనం దేని గురించి చూడాలి అని చెప్పేసి అంటే కనుక మనకి ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటది, తర్వాత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటది, సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్,
తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, అంతేనా? ఇది కాకుండా విత్డ్రాల్. ఈ కేసెస్ లో ఇవేనమ్మ ఇంకేమన్నా ఉంటాయా అంటే టోటల్ గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మన డబ్బులు మన పోర్షన్, ఎంప్లాయర్ పోర్షన్ రెండు కలిపి మనం బ్యాంక్ లో ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో డిపాజిట్ చేసాం అనుకోమ్మా, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందా? ఆ ఇంట్రెస్ట్ ఎవరి పోర్షన్ మీద వస్తుంది? మనం కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద వస్తుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద వస్తుందంట, అవునా? సో అలాంటప్పుడు ఈ వీటిల్లో దేనికి ట్యాక్సిబుల్ అవుతుంది, దేనికి ట్యాక్సిబుల్ అవ్వదు అనే కదా మనం చూడాల్సింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. సో కాబట్టి మనం ఈ అన్ని ఆస్పెక్ట్స్ గురించి నేర్చుకోవాలంటమ్మా. అర్థమైందా? ఈ 5 ఆస్పెక్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ఎవరెవరి దగ్గర ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ లోని, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లోని, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లోని, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లోని. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండర్ సెక్షన్ 10(11) గురించి మాట్లాడుతున్నాను. జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పటివరకు మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చిందంతా కూడా ఏమవుతుందమ్మా? ఎగ్జామ్ట్ అవుతుందో, వస్తుందా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఒకసారి చూద్దాం. ఎనీ పేమెంట్ ఫ్రమ్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ టు which PF Act 1925 applies or notifies public provident fund set up by central government is exempt from tax. ఏదైనా పేమెంట్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ వస్తే కనుక అది ఏమవుతుందంట? ఎగ్జామ్ట్. ఓకే. ది స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ అప్లికబుల్ టు ఎంప్లాయీస్ ఆఫ్ ది గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ అథారిటీ, యూనివర్సిటీస్ ఎక్సెట్రా. మరి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆల్రెడీ అనుకున్నాం ఎవరికి అప్లికబుల్ అవుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అనుకున్నాం కదా, రైట్. So public provident fund account can be opened and operated by any member of public with State Bank of India or notified subsidiaries. So మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవరు ఓపెన్ చేస్తారు అనుకున్నాం? జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే మనకి ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, while the contributions to both these funds by the SSC or employee qualify for deduction under section 80C అంటున్నాడమ్మా. రైట్ సార్, ఇక్కడ 80C అంటే ఏంటి అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ అమ్మా. ఏంటవి? మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉందా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేస్తున్నామా. సో చాప్టర్ 6A డిడక్షన్స్ లో వన్ ఆఫ్ ది డిడక్షన్ ఏంటంటమ్మా? 80C అమ్మా. వన్ అండ్ ఓన్లీ అంటలేదు, వన్ ఆఫ్ ది డిడక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఓకే. సో రైట్. సో చాప్టర్ 6A డిడక్షన్స్ లో వన్ ఆఫ్ ది డిడక్షన్ ఏంటంటేనమ్మా 80C అంటారమ్మా. 80C ఏంటంటే జనరల్ గా మనం సేవ్ చేసుకుంటాం కదమ్మా, మన సేవింగ్స్ కి సంబంధించిన డిడక్షన్. అంటే మీకు సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి. ఓకే. సో అంటే మనం అంతా కూడా ఇప్పుడు సంపాదించింది ఎప్పుడు సంపాదించింది అప్పుడే తినేస్తాము అని కాకుండా కొంతవరకు మీరు సేవ్ చేసుకుంటే కనుక, కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటే కనుక ఆ సేవింగ్ కి డిడక్షన్ ఇస్తారంట. ఏం చేస్తారంటమ్మా? ఆ సేవింగ్ కి డిడక్షన్ అనేది ఇస్తారంట. సార్ మనం సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చే డిడక్షన్ అమ్మా. ఓకేనా? రైట్. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంట, ఈ ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ని కూడా మీకు ఏమంటాడంటమ్మా? సేవింగ్స్ కింద లెక్కేస్తాడంట. ఓకే. సేవింగ్స్ కింద లెక్కేసి మీకు ఏం చేస్తాడంట? డిడక్షన్ ఇస్తాడంట. ఓకే. సో అది ఎంప్లాయీ చేసిన అమౌంట్ మీదే డిడక్షన్ ఇస్తాడా సార్? ఎస్ అమ్మా. ఎంప్లాయీకి సేవింగ్స్ ని ఎంకరేజ్ చేద్దామనే కదమ్మా వాడి ఉద్దేశం, అవునా కదా? అలాంటప్పుడు ఎవరి కాంట్రిబ్యూషన్ ని డిడక్షన్ కింద ఇవ్వాలి? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇస్తాడా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా 80C లో డిడక్షన్ ఇస్తాడా అంటే ఓన్లీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ ని సేవింగ్స్ కి ఎంకరేజ్ చేయాలంటే వాడి కాంట్రిబ్యూషనే పెంచుకోవాలి. సార్ నాకు ఎక్కువ సేవింగ్స్ కావాలి, ఎక్కువ డిడక్షన్ కావాలి అని చెప్పేసి ఎంప్లాయీ ఫీల్ అయ్యాడు అనుకోమ్మా, వాడి కాంట్రిబ్యూషన్ టు ద ప్రావిడెంట్ ఫండ్ పెంచుకోవచ్చా లేదా?
ఎస్ ఆర్ నో? ఎస్. సో కాబట్టి ఎంప్లాయీకి ఆ డిడక్షన్ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా వాడికి సేవింగ్స్ అనేది అలవాడుతుంది. ఆ సేవింగ్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ 80C కింద డిడక్షన్ ఇస్తారు. కాకపోతే అక్కడ 80C కింద డిడక్షన్ ఇచ్చేది ఏ డైరెక్షన్ ఇవ్వాలి? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇస్తారంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Taxation of contribution by employer to such a fund and interest earned are discussed in the table below అని చెప్పేసి అని అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాక్సేషన్ అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద మనకి ట్యాక్స్ పడుతుందా పడదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడే జనరల్ గా మనకి ట్యాక్స్ పడిపోతుంది అనుకున్నాం. ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి విత్డ్రాల్ కనుక చేస్తున్నప్పుడు స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి విత్డ్రాల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా? 10(11) ప్రకారం ఎగ్జామ్షన్ అనేది చెప్తున్నాడు. పీపీఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిన, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి విత్డ్రా చేసిన ఏ సెక్షన్ ప్రకారం ఎగ్జామ్షన్ అంటమ్మా? 10(11) ప్రకారం ఎగ్జామ్షన్. సార్ ఇక్కడ విత్డ్రాల్ గురించి మాట్లాడుతున్నాడా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడా? అమ్మ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కానీ ఇంట్రెస్ట్ గురించి కానీ మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అంటే వీడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడట్లేదు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడట్లేదు, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి కానీ మాట్లాడట్లేదు. ఓకే. సో ఓన్లీ మాట్లాడుతుంది ఏంటమ్మా? విత్డ్రాల్. మనం ఇక్కడ 5 ఆస్పెక్ట్స్ అనుకున్నామా? ఇక్కడ 5 ఆస్పెక్ట్స్ అనుకున్నామా? ఇందులో 10(11) ప్రకారం ఎగ్జామ్షన్ ఇక్కడ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కి 10(11) ప్రకారం ఏ అమౌంట్ ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా? విత్డ్రాల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రాల్, అలాగే స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రాల్. నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. మరి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్పిఎఫ్ కి ఎగ్జామ్షన్ చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఏంటంట 10(12) ప్రకారం ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతున్నాడంట. ఓకే. 10(12) ప్రకారం ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా 10(12) అంటే దేని గురించి ఎగ్జామ్షన్ మాట్లాడతారంటమ్మా? విత్డ్రాల్ గురించే మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఏం మాట్లాడతాడంట? విత్డ్రాల్ గురించి. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి విత్డ్రా చేసే అమౌంట్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాడు ఎగ్జామ్షన్ గురించి. ది అక్యూములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ and becoming payable to the employee participating in recognized provident fund shall be exempt in the following cases as provided in rule 8 of part A of the 4th schedule అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే మీకు అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఉంటుందా? మీకు అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయీ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంప్లాయర్ దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలా అక్యూములేట్ అయిన బ్యాలెన్స్ ని మీరు పాయింట్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తారమ్మా? విత్డ్రా చేస్తారు కదా. అలా విత్డ్రా చేసేటప్పుడు వచ్చే ఎగ్జామ్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. సార్ కాంట్రిబ్యూషన్స్ గురించి మనం ఏమన్నా మాట్లాడుకున్నాము. కాంట్రిబ్యూషన్స్ టాక్సిబిలిటీ గురించి ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నామమ్మా. సెక్షన్ 7 లో మనం చెప్పాం. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ కనుక కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత వరకునమ్మా? 12% వరకు. ఓకే. ఎందుకంటే యాక్ట్ లో చెప్పారు కాబట్టి 12% కంటే ఇన్ ఎక్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే కాంట్రిబ్యూషన్ చేసే ఇయర్ లోనే ఏం చేస్తున్నాము? ట్యాక్స్ చేస్తున్నాం కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? రైట్. సో కాంట్రిబ్యూషన్ చేసే టైంలోనే ట్యాక్స్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ విత్డ్రాల్ టైంలో ఏముంటుందమ్మా? ట్యాక్స్ ఉంటుంది. కాదు సార్, మరి ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్, ఆ ఇంట్రెస్ట్ ని కూడా టాక్సిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో మీకు ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% కంటే ఎక్కువ కనుక ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తున్నట్లయితే దాన్ని క్రెడిట్ చేసిన ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు అన్నారు? 9.5% వరకు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు అని యాక్ట్ లో చెప్పారు. కానీ అంతకంటే ఎక్కువ కనుక మీరు పే చేస్తున్నట్లయితే ఏం చేస్తానన్నారమ్మా? దాని మీద ట్యాక్స్ పే చేస్తామని చెప్పేసి ట్యాక్స్ పే చేయాలి. ఏ ఇయర్ లో పే చేయాలి? మీ చేతికి రాకపోయినా సరే క్రెడిట్ అయిన ఇయర్ లోనే పే చేసేయాలి. అర్థమైందా? అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ రెండు కూడా ఏం చేస్తున్నారమ్మా?
కాంట్రిబ్యూషన్ అంటే క్రెడిట్ అండ్ టైంలో కానీ కాంట్రిబ్యూషన్ చేసిన ఇయర్ లో కానీ ట్యాక్స్ చేస్తున్నారు, అవునా? మళ్ళీ విత్డ్రాల్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ లో మళ్ళీ అక్యుములేటెడ్ బ్యాలెన్స్ విత్డ్రా చేస్తున్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ చేస్తారంటే ట్యాక్స్ చేయరంట. సార్ మరి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే వాటి ట్యాక్సబుల్ శాలరీలోంచి తీసి ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అమ్మా, అర్థమైందా? అది ట్యాక్స్ పే చేసిన అమౌంట్ లోంచి తీసి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ సెపరేట్ గా ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ని ఆడి సేవింగ్స్ దాచుకుంటున్నట్టే కదా, ఆడి సేవింగ్స్ కింద దాచుకుంటున్నట్టే కదమ్మా. దాచుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా, ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తాం, ఏటీసీలో డిడక్షన్ ఇస్తాం, అర్థమైందా? సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి లెస్ చాప్టర్ 6 డిడక్షన్స్ అని చెప్పి తీస్తున్నామా. అంటే టు దట్ ఎక్స్టెంట్ ఫస్ట్ అది ఇందులో డిడక్షన్ అనగానే ఫస్ట్ అది ఏమవ్వాలి, ఇంక్లూడ్ అవ్వాలి. ఇందులో శాలరీలో ఇంక్లూడ్ అయి ఉంటది, అందులోంచి డిడక్షన్ అని చెప్పేసి మనం మైనస్ చేస్తాం, అర్థమైందమ్మా? కాంట్రిబ్యూట్ చేసే ఎవరు కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్, అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయర్ ఏం చేస్తామమ్మా, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ ట్యాక్స్ చేస్తాం. కాంట్రిబ్యూట్ చేసిన ఇయర్ లోనా లాస్ట్ లోనా, ఏ ఇయర్ లో కాంట్రిబ్యూట్ చేస్తాడో ఆ ఇయర్ లోనే మన చేతికి వస్తాయి ఆ డబ్బులు, రాకపోయినా సరే ట్యాక్స్ చేస్తాం, అంతేనా? డీమ్డ్ టు బి రిసీవ్డ్ అంటే అదే కదమ్మా, రైట్. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి కాంట్రిబ్యూషన్ మీద, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద. ఓకే, సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% కనుక మనం క్రియేట్ చేస్తున్నట్లయితే ఏ ఇయర్ లో క్రియేట్ చేసాం ఆ ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తాం. మీరు నిజంగా మీ చేతికి రిసీవ్ అయిందా, రిసీవ్ అవ్వాలా, రిసీవ్ అవ్వకపోయినా డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసులో మనం ట్యాక్స్ చేస్తాం, అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో తర్వాత మనకి నెక్స్ట్ ఏం చెప్పాడమ్మా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి అది మనం మన సొంత డబ్బులు ట్యాక్స్ పే చేసిన డబ్బుల నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం, అవునా? సో కాబట్టి మనకి ఇంకా చెప్పాలంటే డిడక్షన్ అని చెప్పేసి మనకి ఏం చేస్తారమ్మా, అలౌ చేస్తారు. అంటే సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఏటీసీలో మనకి డిడక్షన్ కూడా ఇస్తారంట, అర్థమైందా? మన డబ్బుల నుంచి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని మన ఇన్కమ్ కింద కలపాలా. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే వాడి శాలరీలోంచి తీసే అమౌంట్ కడుతున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని శాలరీలో కలుపుతారా, అదేనా ఎక్స్ట్రా వస్తుందా, వీడికి వచ్చే అమౌంట్ నే తగ్గించి ఇవి కడుతున్నారమ్మా, అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏం చేయట్లేదంట, ఇక్కడ డిడక్షన్ అనేది ఇస్తారు, ఏటీసీలో డిడక్షన్ అనేది ఇస్తారు. ఎవరి కాంట్రిబ్యూషన్ కి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కి. ఓకేనా? సో మనం 5 ఆస్పెక్ట్స్ చూడాలనుకున్నాం. ఏంటవి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అండ్ విత్డ్రాల్. సో మిగతా ఇప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏమన్నారమ్మా, ఇన్ ఎక్సెస్ ఆర్పిఎఫ్ లో రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ ట్యాక్స్ చేస్తా ఉన్నాం. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అసలు ఇన్కమే కాదు మనకి, మనకి ఇన్కమ్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇన్కమ్ ఎంప్లాయీకి కాదు కదమ్మా. ఇంకా సేవింగ్స్ అంటే సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం మనకి ఏం చేస్తారు, డిడక్షన్ అలౌ చేస్తారు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద, అంతేనా? రైట్. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద ఏటీసీకి డిడక్షన్ ఇస్తారు. ఇంట్రెస్ట్ క్రియేటెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% అనేది ఏమవుతుంది, ట్యాక్సిబుల్ అవుతుంది. ఎక్కడ? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద అయితే కనుక సాలరీస్ లో ట్యాక్స్ అవుతుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బుల మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, మా ఎంప్లాయర్ ఇస్తున్నట్ట కాదు కదా, మనం సేవ్ చేసుకున్న డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ ని ఇక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తా ఉన్నాం. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఎంప్లాయర్ ఇస్తున్నట్టే కాబట్టి అది సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే డబ్బుల మీద ఇంట్రెస్ట్ ని అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేస్తాం, అర్థమైందా? సో ఇంకా మనకు మిగిలింది ఏంటి, విత్డ్రాల్ టైంలో మనం విత్డ్రా చేస్తున్నట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు, 10-12 ప్రకారం ఎగ్జంప్షన్ చెప్తున్నాడు. మరి 10-11 ప్రకారం ఎగ్జంప్షన్ ఎవరికి చెప్పాడమ్మా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కి అక్యూములేటెడ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని విత్డ్రా చేసుకుంటే వచ్చే డబ్బులు ఎగ్జంప్టెడ్ అని 10-11 లో చెప్పాడమ్మా, ఓకేనా? సో మరి 10-12 లో ఏం చెప్తున్నాడు, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎగ్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట.
అర్థమైందా? రైట్. సో ఎప్పుడు ఎగ్జామ్షన్ వస్తుంది అనేది చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ హూ హ్యాస్ రెండర్డ్ కంటిన్యూస్ సర్వీస్ విత్ హిస్ ఎంప్లాయర్ ఫర్ ఎ పీరియడ్ 5 years ఆర్ మోర్, 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ గనక మీరు గనక ఎంప్లాయర్ కి మీరు ఏం చేసి ఉండాలి? సో కంటిన్యూస్ పీరియడ్ ఎన్నాళ్ళు పని చేయాలమ్మా? 5 years ఆర్ మోర్ పని చేస్తే గనక అక్కడ ఏమొస్తుందంట? ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట. మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సార్ నేను ఒకే ఎంప్లాయర్ దగ్గర పని చేయాలా, ఇక్కడ నేను ఒకే ఎంప్లాయర్ దగ్గర పని చేయాలా అంటే, ఏ అనే ఎంప్లాయర్ ఉన్నాడు, బి అనే ఎంప్లాయర్ దగ్గర ఉన్నాడు. ఏ అనే ఎంప్లాయర్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాడు, బి అనే ఎంప్లాయర్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాడు అంట. వీడి దగ్గర నేను 3 years పని చేశానంట, వీడి దగ్గర నేను 3 years పని చేశానంట. వీడి దగ్గర మానేసి ఎక్కడికి వెళ్ళానమ్మా? బి అనే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళానంటమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు టోటల్ గా నేను కంటిన్యూస్ పీరియడ్ ఎన్నాళ్ళు వర్క్ చేసినట్టమ్మా? 6 years వస్తుందా అని చెప్పేసానంటే, ఇక్కడ ఆర్పిఎఫ్ అకౌంట్ నుంచి ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి డబ్బులు? ఆర్పిఎఫ్ అకౌంట్ కి వెళ్తాయి, అంతేనా? సో ఈ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో మీకు ఎన్నాళ్ళు ఉండాలమ్మా? 5 years ఆర్ మోర్. వీటి ఉద్దేశం ఏంటంటే, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో మొత్తానికి మీ డబ్బులు ఎన్నాళ్ళు ఉండాలి? 5 years ఆర్ మోర్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఎంప్లాయర్స్ అనేది ఇక్కడ మనకి పర్మనెంటా? ఎంప్లాయర్స్ అనే వాళ్ళు ఇక్కడ మనకి పర్మనెంట్ కాదు. ఇద్దరు కాదు, ముగ్గురు దగ్గర అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటమ్మా? ఎంప్లాయ్మెంట్ లో ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా మనం ఎంప్లాయ్మెంట్ లో ఉండొచ్చు. కాకపోతే అందరూ కూడా ఏం మెయింటైన్ చేయాలి? రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటే మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ పీరియడ్ అంతటిని కూడా కంటిన్యూస్ పీరియడ్ కింద మనం తీసుకుంటాం. ఒకవేళ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 years కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం తీసుకుంటామమ్మా? ఎగ్జామ్షన్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ యుఆర్పిఎఫ్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోమ్మా, ఇక్కడ యుఆర్పిఎఫ్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోమ్మా, ఇక్కడ ఆర్పిఎఫ్ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి డబ్బులు? యుఆర్పిఎఫ్ కి వెళ్తాయి. అక్కడ ఏం చేస్తున్నట్టమ్మా? ఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేస్తున్నట్టే, ఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేసినట్టే. ఎన్నాళ్ళు? 3 years. అంటే 5 years కంప్లీట్ అయినట్ట? అవ్వలేదు. కాబట్టి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ట్యాక్సిబుల్ అయిపోతుంది కదా. 10-12 ప్రకారం ఎగ్జామ్షన్ వస్తుందా? నెక్స్ట్, in case of employee whose service has been terminated by reason of employee's ill health or by contraction of or discontinuance of employer's business or other clause beyond the control of the employee. మా ఎంప్లాయీ ఇల్ హెల్త్ వల్ల వెళ్ళిపోతున్నాడంట. అలాంటప్పుడు 5 years టర్మ్ అనేది అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ అవ్వదు. సో మీరు జాయిన్ అయిన వాళ్ళ వేళ విశేషం 3 years పని చేయగానే మీ ఎంప్లాయర్ ఎత్తేసాడంట, ఓకే, బిజినెస్ అనేది తీసాడంట. సో అలాంటప్పుడు 5 years అనేది మీ చేతుల్లో ఉందా ఉండడం అనేది? మీరు ఉండడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే మిమ్మల్ని భరించడానికి ఎంప్లాయర్ లేడు. మరి అలాంటప్పుడు అప్పుడు కూడా 5 years 5 years చూడాలనే కండిషన్ అంటే అవసరం లేదు. అర్థం ఉందా? సో 5 years లేకపోయినా సరే అక్కడ ఏమొస్తుంది? ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? In case of an employee who obtains employment with any other employer who maintains recognized provident fund to which accumulated balance becoming due and payable is transferred, where the accumulated balance due and becoming payable includes any amount so transferred, the period of service under the former employer shall also included in the calculating the period of continuous service. అంటే నేను ఇంకో ఎంప్లాయర్ దగ్గరికి మారాను, వాడు కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడి దగ్గరికి మారినప్పుడు నా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఉన్న బ్యాలెన్స్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఉన్న బ్యాలెన్స్ కి వెళ్ళింది మళ్ళీని. అలాంటప్పుడు ప్రీవియస్ ఫార్మర్ ఎంప్లాయర్ దగ్గర పనిచేసిన పీరియడ్ ని కూడా ఏం చేస్తారంటమ్మా? కంటిన్యూస్ పీరియడ్ లోకి కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పేసి అని అన్నాడు. ఈ విషయం మనకి తెలుసా తెలీదా? చెప్పుకున్నాం చెప్పుకోలేదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ బియాండ్ ది మన చేతుల్లో లేని అంటే ఎంప్లాయర్ బిజినెస్ ఎత్తేయడం అలాంటివి చేస్తే అక్కడ మనం కంటిన్యూస్ పీరియడ్ అనేది మనం మెయింటైన్ చేయలేము. అలా తప్ప మిగతా ఎక్కడైనా సరే 5 years అనేది ఉండాలి. 5 years క్యాలిక్యులేషన్ లో ఎంప్లాయర్స్ మారచ్చు, కానీ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మాత్రం మారకూడదు. సో వాడు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, వీడు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటే అక్కడ జస్ట్ ఈ బ్యాలెన్స్ లోకి వెళ్తుంది. కాబట్టి
అక్కడ పాత ఫార్మర్ ఎంప్లాయర్ చేసిన ఎంప్లాయర్ దగ్గర పనిచేసిన పీరియడ్ కూడా మనం ఏం చేసుకుంటాం, కంటిన్యూస్ పీరియడ్ లో తీసుకుని 10-12 ప్రకారం ఎగ్జామ్షన్ అనేది మనం క్లెయిమ్ చేయొచ్చు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఒకసారి ఒక టేబుల్ చూద్దాం అమ్మా. టేబుల్లో మనకి ఏమేమి చెప్పాడు చూద్దాం. రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ గురించి క్లారిటీ ఇస్తున్నాడు. సో ఫస్ట్ మనకు తెలిసిన వరకు మనం మాట్లాడుకుందాం. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తారంటమ్మా? మా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎలా ట్రీట్ చేస్తాం చెప్పండి. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఉంటే ఏ ఇయర్ లో కాంట్రిబ్యూట్ చేసేది ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తారా? సో ఫర్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ ఇస్ టాక్సబుల్ యాజ్ సాలరీ. ఎక్కడ? రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో. అంతేనా? రైట్. సో అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో కాంట్రిబ్యూషన్ టైం లో ట్యాక్స్ చేస్తామా? ఎప్పుడు ట్యాక్స్ చేస్తాం? విత్డ్రాల్ టైం లో ట్యాక్స్ చేస్తాం. ఫర్ ఎంప్లాయీ నాట్ టాక్సబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ చేస్తారా? ఇన్ కేస్ ఆఫ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నట్టు మనం కాంట్రిబ్యూషన్ టైంలో ట్యాక్స్ చేస్తారు అనుకున్నామమ్మా, విత్డ్రాల్ టైంలోనే ట్యాక్స్ చేస్తారు. మరి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటే ఎందుకు ట్యాక్స్ చేస్తున్నారు? విత్డ్రాల్ టైంలో 10-12 అనే ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి. విత్డ్రాల్ టైంలో 10-12 అనే ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, కాంట్రిబ్యూషన్ టైంలో ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీని ట్యాక్స్ చేస్తున్నాడు. అంతేనా? రైట్. సార్ ఎంప్లాయర్ కి ఏం చేస్తాడంటే డిడక్టబుల్ యాజ్ ఎక్స్పెండిచర్. మా ఇక్కడ వీడికి ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ కింద బిజినెస్ చేస్తాడు కదా, ఎంప్లాయర్ బిజినెస్ చేస్తాడు. అలా బిజినెస్ చేసేటప్పుడు ఎంప్లాయర్ కి ఏమవుతుందంట, డిడక్షన్ వస్తుందంట. అంటే ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాడు. P&L ప్రిపేర్ చేసాడు అనుకో, మా P&L లో శాలరీస్ టు ది ఎంప్లాయీస్ రాసుకున్నప్పుడు PF కాంట్రిబ్యూషన్ అనేది ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తాడంట. సో ఇక్కడ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పాపం ఎంప్లాయర్ కూడా ఏం రాదంట, డిడక్షన్ రాదంట. ఎక్స్పెండిచర్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోలేడంట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏమని చూడాలనుకున్నాం, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలనుకున్నాం. అంతేనమ్మా? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ని వాడి టాక్సబుల్ శాలరీ నుంచే కదమ్మా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో మళ్ళీ అది ఇన్కమ్ అవుతుందా? వాడికి అవ్వదు. మరి ఏమవుతుంది, ఇటు సేవింగ్సే కదా. సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఏం చేస్తాడు అనుకున్నాం, డిడక్షన్ క్లెయిమ్ చేసుకుని ఇస్తాడు అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండ్ సెక్షన్ 80C. అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో అయితే కనుక పాపం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏం రాదంట, డిడక్షన్ లో కూడా రాదంట. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేటెడ్ ఆన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్. ఓకే. ఇంట్రెస్ట్ క్రియేటెడ్ ఆన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ అనుకుంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఆఫ్ శాలరీ మనం ఏం చేస్తాం, సారీ ఇంట్రెస్ట్ అనేది ఏం చేస్తాం అనుకున్నామమ్మా, సో ట్యాక్స్ చేస్తాడు అనుకోండి. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఈస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇక్కడ నాట్ టాక్సబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ మెచ్యూరిటీ. ఎందుకంటే మనం అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ చేస్తున్నామా? లేదు. అంతా కూడా విత్డ్రాల్ చేస్తున్నప్పుడు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ చేయరంట. అర్థమైందా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేటెడ్ ఆన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అది కూడా 9.5% దాటితే taxable. In excess of 9.5% taxable in the hands of the employee. ఇక్కడ కూడా ట్యాక్స్ చేయమంటే అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఎప్పుడు చూసుకుంటామమ్మా, URPF లో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ చేస్తామా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ చేస్తామా? ఎప్పుడు ట్యాక్స్ చేయం. విత్డ్రా చేసాడా ట్యాక్స్. అమౌంట్ రిసీవ్డ్ ఆన్ రిటైర్మెంట్ అప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేస్తుంటే అప్పుడు ఏమంటున్నాడమ్మా, ఫుల్లీ ఎగ్జామ్టెడ్ సెక్షన్ 10(12) సబ్జెక్ట్ టు కండిషన్స్ అన్నాడు. కండిషన్స్ అంటే ఏమున్నాయి, కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years మనం అనుకున్నాం లేదా 10(12) ప్రకారం ఎగ్జామ్షన్. తర్వాత ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ నాట్ ట్యాక్సబుల్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ విత్డ్రాల్ టైంలో ట్యాక్స్ చేస్తామా? యూఆర్పిఎఫ్ లో అన్నా సరే మనం కాంట్రిబ్యూట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది మనం శాలరీలోంచే కదమ్మా పే చేస్తుంది. సో కాబట్టి అది మన డబ్బులు మళ్ళీ మనకే ట్యాక్స్ చేస్తారా? చేయరు. మరి ఏమేమి ట్యాక్స్ చేస్తారు? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ చేస్తారు, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ట్యాక్స్ చేస్తారు. అది మనం విత్డ్రా చేస్తున్నట్టు.
Interest on employees contribution is taxed under the head other sources. Employer contribution and interest on such contribution is fully taxed as salary. టోటల్ గా మనం విత్డ్రా చేసేటప్పుడు ఏమేమి విత్డ్రా చేస్తాం, 4 ఆస్పెక్ట్స్ విత్డ్రా చేస్తాం. ఏంటి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. అంతేనా? యూఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఏమేమి ట్యాక్స్ చేస్తారంట? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ లేదు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ట్యాక్స్ చేస్తాం. ఏ హెడ్ లో? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సాలరీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అదర్ సోర్సెస్. ఏ టైంలో ట్యాక్స్ చేస్తాం? విత్డ్రాల్ టైంలో ట్యాక్స్ చేస్తాం. ఏది? యూఆర్పిఎఫ్, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇక్కడ 10, 12 ఏమో ఇక్కడ మనకి 10, 12 ఏమో రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ గురించి, యూఆర్పిఎఫ్ ఏమో అసలు మొత్తం ఎగ్జామ్షన్ లేదు, మొత్తం కూడా ఏమవుద్ది? ట్యాక్సబుల్. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మా ప్రావిడెంట్ ఫండ్ గురించి అంతా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఏం ప్రాబ్లం లేదు, చెప్తాను. అంతేగాని అర్థం కాకపోయినా అర్థమైందని చెప్పేసి మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ అమ్మా, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ అని చెప్పేసి అనుకున్నాం. మా ఎన్పిఎస్ అనేది నార్మల్ గా పెన్షన్ అనేది పే చేయకుండా, పెన్షన్ అనేది ఎంప్లాయర్ ఆబ్లిగేషన్ కింద అవ్వకుండా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు అనుకున్నాం అమ్మా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ అనేది పే చేయడం మానేశారు. ఏం చేస్తున్నారు? పెన్షన్ గవర్నమెంట్ పే చేయడం మానేస్తుంది. ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ తరఫున కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ తరఫున కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీన్ని ఒక ఫండ్ కింద క్రియేట్ చేసేసారు. ఆ ఫండ్ నుంచి ఇలా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అలా ఫండ్ కి వెళ్తూ ఉంటుందమ్మా. అలా అక్యూములేట్ అయిపోయిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ నుంచి మీకు ఏమొస్తుంది? పెన్షన్ అనేది పే చేస్తారు ఎప్పుడు? మీరు రిటైర్ అయిన తర్వాత అని చెప్పేసి చెప్పారు. గుర్తుందమ్మా? నేషనల్ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి తర్వాత ఏం చేశారు అనుకున్నాం? అందరు ఎంప్లాయర్స్ కి ఇచ్చేసారు. అలా తర్వాత ప్రైవేట్ గా ఎవరైనా సరే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, జనరల్ పబ్లిక్ కి కూడా ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది అప్లికబుల్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటి ఎన్పిఎస్ నుంచి విత్డ్రాల్ కనుక జరిగినట్లయితే దాని గురించి అమ్మా, పేమెంట్స్ ఫ్రమ్ ది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏం చెప్తున్నాడు చూడండి. Any payment from the national pension scheme to an SSC in accordance with the scheme referred to in 80CCD. అమ్మా ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. కాంట్రిబ్యూషన్ టు 80CCD అది కూడా డీమ్ టు బి రిసీవ్డ్ కింద మనం ట్యాక్స్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా? రైట్ అమ్మా. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది దేని గురించి మనం పెన్షన్ స్కీమ్ ని పెట్టుకున్నాం? రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ రావడం గురించే కదమ్మా, అవునా కదా? సో ఇప్పుడు దాని నుంచి మనం విత్డ్రా చేసి ఇచ్చామనుకోమ్మా, ఎంత అమౌంట్ అక్యూములేట్ అవుతుందో అక్యూములేట్ అమౌంట్ విత్డ్రా చేసేసేమో, విత్డ్రా చేయడానికి అలౌ చేసేసాం అనుకోమ్మా, ఏమవుతుంది? పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ రాదు. మరి పెన్షన్ రాకూడదు, రావాలి అంటే మీరు డ్రా చేయకుండా ఆపాలా లేదా? ఎస్ ఆర్ నో? సో డ్రా చేయకుండా ఆపాలంటే ఏం చేయాలి? నువ్వు డ్రా చేస్తే ట్యాక్స్ చేస్తాం అన్నావు అనుకోమ్మా, డ్రా చేస్తారా? మీరు చేస్తారా? రైట్. సో అలాగా ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటమ్మా మీకు, చూడండి. క్లోజర్ ఆర్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ది ఎన్పిఎస్ నుంచి కనుక బయటకు వచ్చేద్దాం అని అనుకుంటే కనుక బై ఎన్ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి అంటే ఎవరైనా మా ఎన్పిఎస్ కి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చా? వీళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకోవాలనుందా?
అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్లై చేశారమ్మా. ఓకే, సిపిఎస్ అన్నారు దాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఆ తర్వాత నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అది అప్లికబిలిటీ చేశారు. సో దాన్ని ఎన్పిఎస్ అంటారు, నేషనల్ పెన్షన్ స్కీమ్. అది జనరల్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా జనరల్ పబ్లిక్ కూడా కాంట్రిబ్యూట్ చేసుకోగలిగిన దాన్ని ఇప్పుడు మనం ఎన్పిఎస్ అంటాం. ఎన్పిఎస్ నుంచి జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే విత్డ్రా చేయడానికి చూస్తున్నారు అనుకుంటే కనుక, టు దట్ ఎక్స్టెంట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 60% ఆఫ్ ది టోటల్ అమౌంట్ పేబుల్ షెల్ బి ఎగ్జామ్డ్. అంటే ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తున్నాడంట? 60%. సార్ మనం కాంట్రిబ్యూట్ చేసేది మన సొమ్ములోంచి, మనం ట్యాక్స్ పే చేసిన అమౌంట్ నుంచే కదమ్మా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, సేవింగ్స్ లోంచే కదమ్మా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అలా కాంట్రిబ్యూట్ చేస్తుంటే కాంట్రిబ్యూషన్ మన డబ్బులు మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మన డబ్బులు మనం విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ ఎలా చేస్తారు సార్? మా బ్యాంక్ అకౌంట్ లో మీరు డిపాజిట్ చేసుకున్నారు, మీ సొంత డబ్బులు, మీరు ఎర్న్ చేసిన డబ్బులు, దాని మీద ట్యాక్స్ కట్టేసిన డబ్బులు తీసుకెళ్లి ఏం చేశారంట? బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తే మళ్ళీ ట్యాక్స్ చేస్తారా? బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తే మళ్ళీ ట్యాక్స్ చేస్తారా? చెయ్యొచ్చా, చేయకూడదా? మరి అలాంటప్పుడు ఎన్పిఎస్ లో మీరు సొంత, ఇప్పుడు నేను 10 లక్షలు సంపాదించానమ్మా, నేను ట్యాక్స్ కట్టేసానమ్మా దాంట్లోంచి, అందులోంచి 1 లక్ష రూపాయలు 2 లక్షలు నేను ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని, నాకు ఇప్పుడు నేను జాబ్ చేయట్లేదు, నాకు ఎవడు కూడా పెన్షన్ ఇవ్వడు, నాకు ఎంప్లాయర్ లేడు, నాకు పెన్షన్ రావాలి అంటే, ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది కదమ్మా, సూపర్ యాన్యుయేషన్ అని. ఆ సూపర్ యాన్యుయేషన్ ఏజ్ ఉంటది, ఆ తర్వాత నాకు ఏం కావాలి? పెన్షన్ కావాలి అని చెప్పేసి ఉద్దేశంలో నేను ఎన్పిఎస్ కి కాంట్రిబ్యూట్ చేసుకుందాం అని అనుకున్నానమ్మా. అలాగే నేనేం చేస్తున్నాను, నా డబ్బుల్లోంచి, నేను ట్యాక్స్ పే చేసిన డబ్బుల్లోంచి కొంత డబ్బులు నేను ఏం చేసుకుంటూ వెళ్తున్నాను? ఎన్పిఎస్ కి పే చేసుకుంటూ వెళ్తున్నానంట, నేషనల్ పెన్షన్ స్కీమ్ కి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నానంట. అలా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ దాన్ని విత్డ్రా చేస్తే ఏమంటున్నాడమ్మా వీడు? 60% ఎగ్జామ్షన్ ఇస్తాను అంటున్నాడు, అంటే 40% ట్యాక్స్ చేస్తాను అంటున్నాడు. ఎందుకు అలాగా? మన సొంత డబ్బులే కదమ్మా, మనం ట్యాక్స్ పే చేసే డబ్బులే కదా కాంట్రిబ్యూట్ చేసుకున్న ఎంపీఎస్ లోకి. మరి దాని మీద కాంట్రిబ్యూషన్ అంటే మన డబ్బులే కదా. ఇందాక ముందు చూడండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ యూఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ చేస్తున్నాడా? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ని యూఆర్పిఎఫ్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ చేస్తున్నాడా? వాడు సొంత డబ్బులే కదమ్మా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, కాబట్టి అది మళ్ళీ ఇన్కమ్ కాదు, కాబట్టి ట్యాక్స్ చేయట్లేదు, అంతేనా? అలాంటప్పుడు ఇక్కడ మన డబ్బులనే కదమ్మా మనం డిపాజిట్ చేస్తున్నాం, మళ్ళీ విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ ఎందుకు చేస్తున్నాడు? నువ్వు దేనికోసం నువ్వు డబ్బులు దాస్తున్నావు? నువ్వు పెన్షన్ కోసం. ఇప్పుడు మళ్ళీ విత్డ్రా చేసేస్తే పెన్షన్ వస్తుందా నీకు? మరి పెన్షన్ ని రావాలి అంటే కనుక నువ్వు అమౌంట్ విత్డ్రా చేయకుండా ఆపాలా లేదా? అవునా కదా? సో అలాంటప్పుడు ఏం చేస్తాడమ్మా, ఒకవేళ నువ్వు కనుక విత్డ్రా చేస్తున్నట్లయితే ఎంత వరకు అలో చేస్తానంటున్నాడు? 60% వరకు అలో చేస్తానంటున్నాడు. ఒకవేళ మొత్తం డ్రా చేస్తే మిగిలినంత తీసుకెళ్లి ఏం చేస్తాడమ్మా? ట్యాక్స్ చేస్తాడు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, పార్షియల్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎన్పిఎస్ బై అన్ ఎంప్లాయీ. మా ఎంప్లాయీ కనుక విత్డ్రా చేస్తున్నాడు అనుకోమ్మా, ఇంతకుముందు ఎవరు? ఎస్ఎస్సి అన్నాడు. ఎస్ఎస్సి అంటే ఎవరు? ఎవరైనా అవ్వచ్చు. మా ఎంప్లాయీ ఖచ్చితంగా నేను ఎంప్లాయీనా? నేను ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ లో ఉన్నానా? లేదు కదా, నేను సొంతంగా చేసుకుంటున్నాను కదా మా బిజినెస్. అనుకుంటే కనుక నేను కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు కదా. అలా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు విత్డ్రా చేస్తుంటే 60% ఎగ్జామ్షన్ ఇస్తానంటున్నాడు, మిగిలింది ఏం చేస్తానంటున్నాడు? ట్యాక్స్ చేస్తానంటున్నాడు. ఓకేనా? సో అదే ఎంప్లాయీ కనుక విత్డ్రా చేస్తున్నట్లయితే టు ది ఎక్స్టెంట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్, ఎంత దాటకూడదంట? 25%. దాటితే కనుక ఏం చేస్తాడమ్మా? 25% వరకు మాత్రమే. సో to the extent it does not exceed 25% of the contribution made by him shall be exempt. 25% వరకు మాత్రమే ఎగ్జంప్షన్. ఒకవేళ అంతగా మించి మీరు విత్డ్రా చేస్తున్నట్లయితే ఏం చేస్తాడంట? ట్యాక్స్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకు సార్ మళ్ళీ ట్యాక్స్ చేస్తున్నారు వీళ్ళు అంటే, ఇది ఒక పర్పస్ కోసం నువ్వు డబ్బులు దాచావు, మళ్ళీ విత్డ్రా చేస్తుంటే కనుక ఆ పర్పస్ సర్వ్ అవుతుందా? సర్వ్ అవ్వదు. మరి డిస్కరేజ్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా విత్డ్రాల్స్ ని? డిస్కరేజ్ చేయాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ చేస్తారు. ఇప్పుడు ట్యాక్స్ చేస్తానంటే భయపడతారా? భయపడరమ్మా? భయపడి విత్డ్రా చేస్తారా? అన్నెసరిగా మనం డబ్బు ట్యాక్స్ పే డబ్బులు దాచుకుంటున్నాము, ఆ డబ్బుల నుంచి డ్రా చేస్తే మళ్ళీ దాని మీద ట్యాక్స్ పడిపోతుందంటే, ఎక్సెస్ ట్యాక్స్ పడిపోతుందని చెప్పేసి విత్డ్రా చేస్తారా? చేయరా? చేయరు కదమ్మా. విత్డ్రా చేయమంటున్నాడా, చేయొద్దని ఎంకరేజ్ చేస్తున్నాడా? సో చేయకూడదు అంటే ఏం చేయాలి? వీడు ట్యాక్స్ చేయాలి. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నో? అర్థమైందా? అర్థం కాలేదు. సో ఇది
10-12 A and 10-12 B అంటాం. మా అర్థమైందా? నెక్స్ట్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అమ్మ. సూపర్ యాన్యుయేషన్ అంటే ఏజ్ కంప్లీట్ అవ్వడం ద్వారా రిటైర్మెంట్ వస్తే కనుక దాన్ని ఏమనుకున్నాం, సూపర్ యాన్యుయేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 10-13 అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ మీన్స్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ఆర్ any part of superannuation fund which has been continues to be approved by principal chief commissioner or commissioner, principal commissioner or commissioner in accordance with the rules contained in part B of the 4th schedule అన్నాడు. సో అప్రూవ్డ్ అన్నాడంటే ఇక్కడ అప్రూవల్ రావాలంటే కనుక అమ్మ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ లో రికగ్నిషన్ రావాలంటే ఏమన్నారు, కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్ అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే దాన్ని సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ని అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అంటారంట. Any payment from the approved superannuation fund shall be exempt if it is made on death of a beneficiary to an employee in lieu of the communication of any annuity or his retirement or after the specified age on his becoming incapacitated prior to such retirement. మా ఒకవేళ చనిపోవడం వల్ల కానీ బెనిఫిషియరీ చనిపోవడం వల్ల డబ్బులు వచ్చినా, తర్వాత ఎంప్లాయీకి రిటైర్మెంట్ కంప్లీట్ అయ్యి ఆర్ ఏజ్ స్పెసిఫిక్ ఏజ్ కంప్లీట్ అయ్యి, లేకపోతే ఆడు బిఫోర్ ది ఏజ్ కంప్లీషన్ ఆడు ఇన్కాపాసిటేటెడ్ అయిపోయి మీకు డబ్బులు ఇస్తున్నట్లయితే ఆ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నట్లయితే అదంతా ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. బై వే ఆఫ్ రిఫండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆన్ ది డెత్ ఆఫ్ ఎ బెనిఫిషియరీ, ఆడు చనిపోవడం వల్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నా సరే ఎగ్జామ్టెడ్. బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ టు ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ ది పెన్షన్ స్కీమ్ రిఫర్ టు 80CCD అని చెప్పేసి అని అంటున్నాడు. ఏదైనా ఈ మన సూపర్ యాన్యుయేషన్ ఫండ్ నుంచి ఎన్పిఎస్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోమ్మా, అది మనం విత్డ్రా చేస్తున్నట్టు కాదు కదా. సో అలాంటప్పుడు ఎగ్జామ్షన్ అనేది చెప్తున్నాడమ్మా. అర్థమైందా? అంటే మనం ఈ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అనేది పే చేస్తున్నట్లయితే అంటే సర్టెన్ ఏజ్ దాటిపోయిన తర్వాత మనకి రిటైర్మెంట్ అని చెప్పేసి ఆ రిటైర్మెంట్ ఫండ్ అని చెప్పేసి దాస్తున్నట్లయితే దాని నుంచి విత్డ్రాల్ చేసేటప్పుడు ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తాడంటమ్మా, ఒకటి చనిపోతే, తర్వాత స్పెసిఫైడ్ ఏజ్ కంప్లీట్ అయితే ఆ రిటైర్మెంట్ అనేది కంప్లీట్ అయితే, తర్వాత ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఏజ్ వాడు ఇన్కాపాసిటేటెడ్ అయిపోతే కనుక, తర్వాత ఇంకేమన్నాడమ్మా, ఒకవేళ ఎన్పిఎస్ లాంటి 80CCDలో చెప్పిందంటే ఎన్పిఎస్ అమ్మా. ఎన్పిఎస్ కి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఫండ్ అంతా బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఎన్పిఎస్ కి నేను ఏం చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటమ్మా, ఎగ్జంప్షన్ అంటే సెక్షన్ 10-13 అర్థమవుతుందా. సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అంటారు అన్నమాట. ఏమంటారు, సూపర్ యాన్యుయేషన్ ఫండ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందమ్మా, 17-6 అనేది, సారీ 7 అనేది. ఇది మనం పర్క్విజిట్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఎప్పుడు మాట్లాడదాం, పర్క్విజిట్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఓకేనా సరే. సో ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. 17-2 అంటే పర్క్విజిట్స్ కదమ్మా. 17-7 లో అగ్రిగేట్ ఆఫ్ ది అమౌంట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఎంప్లాయర్ టు, అమ్మా ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా ఇక్కడ. ఓకే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కి, నేషనల్ పెన్షన్ స్కీమ్ అండర్ సెక్షన్ 80CCD కి, అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కి షల్ బి కన్సిడర్ యాజ్ పర్క్విజిట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్, ఎంత దాటితేనంట, ఎవరి కాంట్రిబ్యూషన్ అది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఆ మూడింటికి కలిపినా విడివిడిగానా, ఆ మూడింటికి కలిపి, మూడు అంటే ఏమున్నాయి, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ రిఫర్ టు అండర్ 80CCD కానీ, తర్వాత సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కానీ. ఈ మూడింటికి కలిపిన కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 7,50,000 దాటితే కనుక అప్పుడు ఏమంటున్నాడమ్మా, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్. దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్. 17-7 అన్నాడు కదా, 17-2 అనగానే పర్క్విజిట్ అని మీనింగ్ అమ్మా. 17-2 అంటే పర్క్విజిట్సే కదా అనుకున్నాం. 17-1 అంటే శాలరీస్, 17-2 అంటే పర్క్విజిట్స్, 17-3 అంటే ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. 17-2 and 17-3 are part of 17-1 అనుకున్నామా? ఎస్ ఆర్ నో?
Again, any annual income accrued by way of interest, dividend, or any other amount similar nature during the previous year to the balance credit of the fund or scheme referred to in above shall be treated as perquisite in accordance with the 17 to 7A. So ఈ funds కి in excess 7,50,000 కాంట్రిబ్యూట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిన ఆ ఇంట్రెస్ట్ ని కూడా ఏమంటున్నాడమ్మా పర్క్విజిట్ అని చెప్పేసి చెప్తున్నాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? పర్క్విజిట్ అంటే ఏం చేస్తారు? ట్యాక్స్ చేస్తారు. అర్థమైందా? సో ఒకసారి అక్కడ కింద ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయమ్మా, ఇల్లస్ట్రేషన్స్ చేయండి.